హుస్నాబాద్ పట్టణంలో నేడు సుభాష్ చంద్రబోస్ 126వ జయంతి అంబేద్కర్ చౌరస్తాలో అన్ని పార్టీల నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ కన్వీనర్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్, బీఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎలగందుల శంకర్, రైతు సంఘం నాయకులు వేణుగోపాల్ రెడ్డి, బీసీ సంఘం పట్టణ అధ్యక్షులు కన్ను చొక్కాచారి, బీజేపీ నాయకులు పోలోజు రాజేందర్, వెంకటేష్ గౌడ్, బీసీ నాయకులు కోడం ప్రభాకర్, ఆర్ శరత్, కనకం వెంకట్ తదితరులు పాల్గొన్నారు. తీసుకొచ్చిన వ్యక్తులలో ఆయనకు ఒక ప్రత్యేక చరిత్ర ఉన్నది. ఇవాళ ఈ దేశానికి గాంధీజీ కుడి భుజం అయితే ఈయన సుభాష్ చంద్రబోస్ అంటే ఎడవ భుజంలో ఇద్దరు కొట్లాడి ఒకరు అహింసా సిద్ధాంతంతో ఒకరు హింసా సిద్ధాంతంతో ముందుకెళ్ళి బ్రిటిష్ వాళ్లకు నిద్ర లేకుండా పురుగు లేకుండా చేసి ఈ బ్రిటిష్ వాళ్ళను ఈ దేశం నుండి భారతదేశంలో ఉన్న పార్టీలు హుస్నాబాద్ పట్టణంలో మేము మున్సిపల్ చైర్మన్ ఆటో రైత గారిని మరియు అదేవిధంగా ఇక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని మా హుస్నాబాద్లో సుభాష్ చంద్రబోస్ విగ్రహం ఏర్పాటు చేయవలసిన బాధ్యత వాళ్ళ మీదనే ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. జయంతి సందర్భంగా ఈరోజు అంబేద్కర్ చౌరస్తాలో ఘనమైన నివాళులతో పాటుగా వారి యొక్క స్మృతిని స్మరించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే అహింస ద్వారా మన యొక్క బ్రిటిష్ పాలన కాబట్టి హింసకు హింసే మార్గం అని చెప్పేసి ఒక సాయుధ శిక్షణ తీసుకొని ఒక సాయుధ దళాన్ని ఏర్పాటు చేసి బ్రిటిష్ వారి మీద పోరాడి ఈ యొక్క భారతదేశాన్ని ఏదైతే సంపాదించడంలో ఈయన యొక్క కీలక పాత్ర ఉన్నది. పట్టణంలో మాత్రము గతంలోనే నెహ్రూ ఏదైతే సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహాన్ని అలాగే కొంత మహనీయుల యొక్క విగ్రహాలను ఏర్పాటు చేయాలంటే ఇప్పటి వరకు కూడా ఈ యొక్క హుస్నాబాద్ పురపాలక సంఘం సంబంధించిన పాలకవర్గం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కాబట్టి ఇప్పుడు కొత్తగా యువత విద్యార్థి సంఘాల ద్వారా ఎన్నికైనటువంటి మన స్థానిక శాసనసభ్యులు పొన్నం ప్రభాకర్ గారు కానీ ఇప్పటికైనా మేల్కొని హుస్నాబాద్ పాలక వర్గము వెంటనే సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహాన్ని మరియు అలాగే మహనీయుల యొక్క విగ్రహాలను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా అందరం కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి 127వ జయంతిని పురస్కరించుకొని హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మరి వివిధ రాజకీయ పార్టీల సంఘాల సమక్షంలో ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి దేశం కోసం స్వాతంత్రం కోసం పోరాటం చేసేటువంటి క్రమంలో ఎందరో వీరులు ప్రాణత్యాగాన్ని అర్పించినట్టు మరి సుభాష్ చంద్రబోస్ గారికి ఈ చరిత్రలో ఒక సువర్ణ అక్షరంగా ఆయన జీవితము చిరస్థాయిగా నిలిచిపోతుంది. మరి బ్రిటిష్ వారితో పోరాటం చేసే క్రమంలో ఆజాద్ హిందూ ఫౌజ్ సంస్థను నెలకొల్పి దేశంలో ఉన్నటువంటి సైనికులను చైతన్యం చేసి జాగృతం చేసి